ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన లెటర్ హెడ్లో ఒక శుభాకాంక్షల ప్రకటన విడుదల చేశారు. దాన్ని ఆయన ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసుకున్నారు. అయితే ఈ ప్రకటన చూసిన తర్వాత అఫ్కోర్స్ జనసేనను వ్యతిరేకించే రాజకీయ పార్టీలో వాళ్ళ అనుభూతి అంటే వాళ్ళ సానుభూతి పరులు, వాళ్ళ అభిమానులు ఇది జనసేన అధ్యక్షుడిని సపరేట్ పార్టీగా వాళ్ళు ఎటు చూడరు. అది తెలుగుదేశం పార్టీగానే చూస్తారు, తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే పవన్ కళ్యాణ్ చూస్తారు. అయితే ఇప్పుడు ఈయన ఈరోజు ట్వీట్ చూసిన తర్వాత జనసేన కార్యకర్తలు ఈయనను అభిమానించే వాళ్ళకు కూడా అదే డౌట్ వచ్చింది. అరే మనకు ఇందులో మాత్రానికి ప్రత్యేకంగా పార్టీ ఎందుకు, ప్రత్యేకంగా పార్టీ పెట్టి ఈయనను అభిమానించడం ఎందుకు? మరి అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీనే బెటర్ అయితే మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తే సరిపోతుంది కదా. ఈయన ఎటు చంద్రబాబు గారిని అభిమానిస్తారు, చంద్రబాబు గారిని బలోపేతం చేయమని అడుగుతారు, చంద్రబాబు గారి సీఎంగా ఉండాలంటారు. మరి మనం అదే మద్దతు పలకడానికి ఈయన ద్వారా ఎందుకు? డైరెక్ట్గా అదేదో మనమే తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వెళ్ళి వాళ్ళతో మద్దతు పలికితే సరిపోతుంది కదా అని జనసేన పార్టీ కార్యకర్తలు, ఈయన అభిమానులు కూడా ఈయన పెట్టినటువంటి ట్వీట్ కింద కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈయన పెట్టిన ట్వీట్ ఏంటి? కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దామట. తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంచలనం సృష్టించిన పార్టీ తెలుగుదేశం. దివంగత ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ 4 దశాబ్దాల పైబడి ప్రజాక్షేత్రంలో బలంగా నిలబడింది. నేడు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకున్న సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారికి, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి, టీడీపీ నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు. టీడీపీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, క్లిష్ట పరిస్థితులు, పోరాటాలు ఉన్నాయి. శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన అపార రాజకీయ అనుభవంతో వాటన్నింటినీ అధిగమించి ఆ పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపారు. రాజకీయ లక్ష్యాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం ఎజెండాగా నిర్దేశించి పార్టీని ముందుకు నడిపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ప్రజాపక్షం వహిస్తూ చేపట్టిన రాజకీయ పోరాటాల్లో చంద్రబాబు గారి ముద్ర ఉంది. కూటమి ఐక్యతతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి సాధ్యం. ఆ స్ఫూర్తిని కూటమి పక్షాలు మరింత బలోపేతం చేద్దామని చెప్పి ఒక పార్టీ బలోపేతం కోసం, ఒక పార్టీ ఇంకొక పార్టీ అధ్యక్షుని ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళు ఉంచడం కోసం, ఆ పార్టీని పొగడడం కోసం ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ లెటర్ హెడ్ల మీద ప్రకటన విడుదల చేయడం బహుశా దేశంలో జనసేన దాని అధ్యక్షుడు తప్ప ఇంకో ఎవరు కనుక ఈ రికార్డు సాధించలేరేమో. సీరియస్లీ ఈయన చెప్పినట్లు సరే తెలుగుదేశం పార్టీ అది ఇది అద్భుతం అనుకుంది. మరి ఈయన అవసరం ఏంటి? ఈయన కార్యకర్తల అభిమానులకు ఈయనకెందుకు? ఈయన ఎటు చంద్రబాబు గారినే కదా నెక్స్ట్ సీఎంగా కావాలంటున్నారు, తర్వాత లోకేష్ గారినే కదా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి అటువంటిప్పుడు ఈయనకెందుకు? డైరెక్ట్గా మరి ఈయన అభిమానించే వాళ్ళు టీడీపీకే సపోర్ట్ చేయండి, ఈయన అభిమానించే వాళ్ళు డైరెక్ట్ టీడీపీకే పనిచేయండి. మీరు మధ్యలో ఈయన కనెక్టింగ్ పాయింట్ ఎందుకు? ఈయన ఏదైనా కనుక బ్రహ్మాండంగా పవర్ని ఎంజాయ్ చేసేకి, ప్రోటోకాల్ ఎంజాయ్ చేసేకి, అన్ని రకాల ప్రయోజనాలు నెరవేర్చుకునేకి ఈ గుంపు వెళ్ళి కొందరు ఈయనకు మద్దతు ఇస్తే ఈయన వెళ్ళి టీడీపీకి, అదేదో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకోండి. ఈయనను ఏమన్నా కనుక సంతృప్తి పరిచేకి ఇండైరెక్ట్ కనెక్షన్స్ పెట్టుకోవాలి. అదేనా ఈ జనసేన కార్యకర్తల అభిమానులు చేస్తున్నది? అంతేనా? ఇంకా అన్నీ అద్భుతం తెలుగుదేశం అని నేను చెప్పేటట్లయితే మరి తెలుగుదేశానికే మద్దతు ఇవ్వచ్చు కదా డైరెక్ట్గా. ఈయన కూడా మరి అవసరమైతే ఇంకెందుకు ఆ పార్టీ? ఈయన మనకు కీలకంగా చేరేసిపోవచ్చు కదా. డైరెక్ట్గా అట్లా కనుక చేరితే బాగోదు. ఏదో నా గుప్పెడు బలం పక్కన ఏమన్నా అట్టి పెట్టుకుంటా, ఆ గుప్పెడు బలాన్ని పెట్టి నేను పవర్ని, ప్రోటోకాల్ని అన్నింటినీ కనుక అనుభవిస్తా అని చెప్పి ఈయన సపరేట్గా పార్టీ అనే ఒక టెంట్ పెట్టుకున్నట్టున్నారు. సీరియస్లీ పార్టీ అనే పేర్నాని గారి పార్టీని టెంట్ హౌస్ అన్నా ఆ టెంట్ హౌస్ అందరికీ ఇవ్వరు. అద్దెకు ఓన్లీ తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మాత్రమే ఇస్తారు. ఆ రెండింటిలో ఎవరెవరికి అవసరమైనప్పుడు మరి ఎవరికి ఇస్తారో ఇంకా చూడాలి. ఏమైనా కాలం ఆ ప్రశ్నకి సమాధానం చెబుతుందేమో. బట్ ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ 15 ఏళ్ళు అధికారంలో ఉండాలి, 15 ఏళ్ళు వాళ్ళు ఇంకా గట్టిపడాలి, వాళ్ళు మరింత స్ట్రాంగ్ అవ్వాలి అనే ఈ తపన తప్ప పాపం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి తన పార్టీ ఉంది అని దాన్ని బలోపేతం చేయాలని చెప్పి ఆలోచన కూడా ఉన్నట్లు లేదు.